చిల్డ్రన్స్ హ్యావ్ స్పెషల్ రైట్స్. మీకు లేబర్ లాస్ గురించి తెలిసే ఉంటాయి కదా. పిల్లల్ని ఎక్కడ పని చేయనివ్వరు, తెలుసా? ఎందుకు పని చేయనివ్వరు? చదువుకోవాలి, రైట్. మళ్ళీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలుసు కదా. మీరంటే ప్రైవేట్లో ఉన్నారు, మరి డబ్బు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూలే కదా. ఉమెన్ ప్రొటెక్షన్, వీ హ్యావ్ రైట్స్ ఎవ్రీవేర్. వర్క్ ప్లేస్లో ఉమెన్ ప్రొటెక్షన్ కూడా సపరేట్ రైట్స్ ఉంటాయి. మామూలుగా మీ దగ్గర మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు 9th 10th పిల్లలు ఉంటారు కదా, మీరు 11th 12th చదువుతారు కాబట్టి పాష్ అని ఒక చట్టం ఉంటుంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అని. గుర్తుంచుకోండి, ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. అమ్మాయిలు పనిచేసేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంటా? అవునా కదా? ఎందుకంటే ఇండియాలో అమ్మాయిలు బయటకు వస్తున్న లాస్ట్ 2 decades నుంచే కదా. 90sలో వచ్చారు, లాస్ట్ 20 సంవత్సరాల్లో బాగా వస్తున్నారు, ఇప్పుడు ఇంకా వస్తున్నారు కదా. ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారా, పోటీ పడి చదువుతున్నారు అనుకోండి, కాంపిటీషన్ కాకపోతే. అమ్మాయిలకి వర్క్ ప్లేస్లో కూడా రైట్స్ ఉంటాయి, ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా రైట్స్ ఉంటాయి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ షీటింగ్స్ మరి సరే చెప్పాలి, మీకు ఎప్పుడు క్లాస్ ఇస్తారో వాళ్ళ షీటింగ్ వాళ్ళు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ సైబర్ క్రైమ్స్ గురించి రిలేటెడ్ తీసుకున్న అఫెన్సెస్ కానీ వాళ్ళు రోజు ఏం చూస్తారో అన్న డే టు డే బేసిస్ మాకన్నా బాగా వాళ్ళే చెప్పగలుగుతారు. సో ఎప్పుడైనా నిజంగా మీరు మీ రైట్స్ని ఎవరైనా కాలు రాసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక the institution will take care. There is a mechanism in place right from your school to your workplace. అన్ని చోట్ల there are mechanisms around the world. యుఎస్లో బాగా ఉంటాయి, ఇండియాలో బాగా వస్తున్నాయి. వర్క్ ప్లేసెస్లో ప్రైవేట్ కంపెనీస్లో పాష్ అంటారు. వీళ్ళకి అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ తగ్గించడానికి పాష్ అని డెసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో there is a mechanism at every place that you go to take care of women and children. సో స్పెషలీ ఇప్పుడు కంటెంపరీ కిరణ్ మజుందార్ షా గురించి ఎవరైనా పేరు గుర్తుంచుకోండి. కిరణ్ మజుందార్ షా, షీ ఈస్ ది పయోనియర్ ఇన్ ద నానో టెక్నాలజీ ఇన్ ద కంట్రీ. కిరణ్ మజుందార్ షా కూడా చాలా మంది అనేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ అనేదంటే ఎందుకమ్మా ఆడపిల్లవి ఆస్ట్రేలియా వెళ్తా అంటున్నాము, ఉండిపోవచ్చు కదా అని. సో ప్లీజ్ థింగ్స్ కెన్ చేంజ్, ఆ ఆలోచన వద్దు అందుకని. ఓకే.